మా తేజు అయితే పొద్దున్నే ఇలా ముగ్గేస్తుంది చూడండి. మా తేజుని వేయమని చెప్పాను చూడండి, బాగా వేస్తుందా, కనిపిస్తుందా మీకు? బాగా వేస్తుంది కదా. ఓకే తేజు, సూపర్ తేజు, బాగా వేస్తున్నావు తేజు. తేజు ఒకసారి ఇటు చూడు తేజు, హాయ్ చెప్పు తేజు. పిల్లలకి పండగలప్పుడు ఇలా ముగ్గులు ఏమంటే ఎంత ఆనందమో కదా. హలో హాయ్, వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే వినాయక చవితికి తేజు బాగా ముగ్గేసిందా ఆంటీ. ముగ్గు మా తేజు అయితే ఆ రోజు మార్నింగ్ నేను వేస్తాను మమ్మీ అయితే ముగ్గు వేసింది. ఇక్కడైతే మైదా పిండితో వినాయకుడిని తయారు చేస్తున్నారు మా పిల్లలు అయితే అండి. చాలా రోజులు వ్లాగ్స్ పెట్టలేదు, తాత అది ఇలా జరిగిపోయేసరికి. మా పిల్లలు బాగా వినాయకుడిని చేస్తున్నారా. తేజు బాగా ముగ్గేసింది కదా, చాలా బాగా. ఏం చేస్తామండి, ఇంత పూర్తిగా డిసప్పాయింట్లో ఉన్నాము. సో మీ అందరికీ చూపించాలి వినాయకుడిది ఎలా పండగ చేసుకున్నాము అనేదని వీడియో అయితే పెట్టానన్నమాట. చూడండి, ఇక్కడైతే ఏమేమి చేసామంటే పొద్దున్నే అయితే చిత్రాన్నము, తర్వాత వడలు చేసాము. ఇక్కడైతే ఓలిగలకి శనగబడలు అయితే ఉడికించి పెట్టానమాట. ఇవి మిక్సీకి అయితే వేయాలి. తర్వాత అయితే పాయసం అయితే అమ్మ పాయసం చేసింది. నేను కొన్ని, అమ్మ కొన్ని చేసేస్తున్నాం అనమాట. ఒకరము కొన్ని వంటలు అమ్మ చేస్తుంది, కొన్ని వంటలు అయితే నేను చేస్తున్నాను. ఇద్దరం హెల్పింగ్ అనమాట. ఇక్కడైతే ఓలిగలకు పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. తర్వాత అయితే ఆలు ఫ్రైకి ఆలు అయితే ఉడకబెట్టి పెట్టారనమాట. ఇక్కడైతే అమ్మ వాటిని తిరగవాత అయితే వేస్తుందన్నమాట ఆలు ఫ్రైకి. తర్వాత అయితే నేను ఇక్కడ ఓలిగలు చేస్తున్నాను అనమాట. మా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాము. కొంతమంది అయితే పేపర్ లాగా దోశలాగా పెద్దదిగా చేసుకుంటారనమాట. మేమైతే ఇలాగే కొంచెం లావుగా మందంగా చిన్నగా చేసుకుంటాం అనమాట. ఇవైతేనే బాగుంటాయి అన్నమాట. అవి పేపర్ లాగా ఉండేటివి అయితే మాకెందుకు అంత టేస్ట్ అనిపించవన్నమాట. మా సైడ్ అంతా ఇలాంటివే చేసుకుంటాం అనమాట. ఓలిగలు అయితే మేము ఇట్లే చేసుకుంటాం అనమాట. ఓలిగల్ని కొంతమంది బొప్పట్లని కూడా అంటారు. తర్వాత అయితే ఇవి కుడుములు అంటారు, సొద్దలతో చేస్తారనమాట. అదైతే నాకైతే తెలియదు, అమ్మ చేసింది. తర్వాత అయితే రసము, ఆలు ఫ్రై. ఇప్పటికైతే పూజకి రెడీ అయిపోతున్నాం. ఇక్కడ మా పాప అయితే పూజ చేస్తుంది. మా పాప అయితే టెంకాయ కొడుతుందండి. తిప్పి గ్లాస్లోకి నీళ్ళు పట్టు. ఇక్కడ తర్వాత అయితే ఇదే మా తాతకు మాకు ఆఖరి పూజ అండి వినాయకునితో. వినాయక పండుగకి తాత అయితే దీపావళికి ఉంటాడు అని అనుకున్నాము, ఎంతో హోప్గా అనుకున్నాము. మాకైతే దీపావళికి అయితే తాత లేడు. మా పాప అయితే ఇక్కడ పూజ చేస్తుందన్నమాట. వినాయకుని పండుగ అయితే బాగా చేసుకున్నామండి తాతతో. ఇక్కడ మా పిల్లలు చేసిన వినాయకుడు కనిపిస్తారు చూడండి. మైదా పిండితో మా పిల్లలు అయితే చేశారనమాట. అదిగోండి చూడండి, ఆడ వైట్గా ఉంది కదా, అదైతే అక్కడ పూలదండ చిన్నదిగా మాల వేశాను కదా, పూలు పెట్టాను కదా మధ్యలో సెంటర్లో వినాయకుడు అయితే నేను కాణిపాకం నుంచి బొమ్మ తెచ్చుకున్నాను. ఎప్పుడైనా ఆ వినాయకుడికే నేను పూజ చేసుకుంటాను అనమాట. ఈ సైడ్ అయితే మా నిశాంత్ ఏడ్చాడనమాట, పెద్ద బొమ్మ కొని నాకు బొమ్మ కొని అని. వాడి కోసమని ఇంకొక వినాయకుడిని అయితే తీసుకొని వచ్చామన్నమాట. బొమ్మ కొనుక్కున్నామన్నమాట. వాడికి 3 వినాయకులు పెట్టారు మా పిల్లలు. అట్లయితే పూజ అయితే జరిగిపోయిందండి. తర్వాత అయితే అదే చూడండి, బాగా కనిపిస్తుంది కదా మా పిల్లలు చేసిన వినాయకుడు అనమాట.
దేవునికి హారతి చూపించు. ఇక్కడ ఇంకోసారి వినాయకుడికి చూపించు. ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే భరధరం విష్ణు. దీపాల పైన వేయకూడదని చెప్పిన. దీపాల పైన కూడా వద్దు. ఈడ పెట్టేసేయి అంతే. అట్లా పెట్టేయి. ఆడబెట్టాయి. విష్ణు పలే పెట్టలే. విష్ణు శశివర్ణం చతుర్భుజం. తీసుకో. పెట్టు. చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే గుంజులది. నా గుంజులది స్వామికి. గుంజీలు ఇటు చెవు పట్టుకొని ఇటు కూర్చొని గుంజీలు తీయాలి స్వామికి. మళ్ళీ ఇష్యుగాడు చూడండి గుంజీలు తీ స్వామికి అంటే చూడండి ఎలా ఎగురుతున్నాడు. భలే అల్లరండి వీడు. అట్లా కాదు నాన్న, కింద కూర్చొని లేయాలి అని చెప్తున్నాను. తర్వాత అయితే పూజ అంతా అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాము. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం అయితే కట్ చేసేసామన్నమాట. తర్వాత అయితే హారతి ఇచ్చేసామన్నమాట. మేము ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాము పూజ. 3 విస్తర్లేసి స్వామికి అన్నీ సమర్పించి తర్వాత నైవేద్యం అయితే ఇచ్చేసామన్నమాట. తర్వాత అయితే ఇక్కడ అమ్మ హారతి తీసుకుంటుంది. నమస్కరించుకుంటూ హారతి తీసుకుంటుంది. తర్వాత అయితే మా తేజు, తర్వాత అయితే నేను, తర్వాత అయితే అందరం హారతి తీసుకున్నాం అన్నమాట. తర్వాత తాత దగ్గరికి అయితే వెళ్తుంది మా పెద్దమ్మాయి. తాతని ఇలా చూసేసరికి అయితే నాకైతే ఏడుపు వచ్చేసింది. ఈ వీడియో వాయిస్ ఇస్తుంటే కూడా నాకు అసలుకి ఏడుపు వచ్చేస్తుంది. కళ్ళలోంచి నీళ్ళు తిరుగుతానే. మా ఆఖరి పండగ వినాయకునితోనే అయిపోయింది అనిపించింది. మా తాత అయితే ఆ వినాయకుని పండగకే ఉన్నాడు. దీపావళికి ఉంటాడు అనుకుంటూ ఉండలేకుండా. మా హాస్ని చూడండి, వాళ్ళ అబ్బాకి హారతి ఎలా బాగా పట్టిందో, ఎంత బాగుందో కదా. తర్వాత అయితే అమ్మ దేవుని కాడ నమస్కరించుకోవడానికి అయితే వెళ్ళింది. తాత అయితే ఎంత బాగున్నాడు. పొద్దున్నే స్నానం చేయించి ఆయనకు అన్నీ చేసాము. ప్రతి పండగకు ఆయన్ని రెడీ చేసి అయితే హాల్లో కూర్చోబెడతామన్నమాట. బొట్టు పెట్టి ఆయన పూజ అంతా అయినాక ఆయనకు హారతి ఇచ్చి ప్రసాదం ఇస్తామన్నమాట. ఇప్పుడైతే తాతని ఇలా సెల్ఫీ తీసుకుంటున్నామన్నమాట. వీడియో అందరము ఇది వీడియో చూస్తా అంటే నా కళ్ళల్లోంచి అయితే నీళ్ళు కారిపోతాయి. మిస్ యూ తాత అన్నట్టుగా అనిపించేసింది. నా శక్తి వరకు, నా చాలా వరకు నేను ఆయనకైతే సేవ అయితే చేయగలిగినాను అనమాట. చూడండి, నాకు అసలుకి వీడియో తాత వీడియో తీస్తానమని అంటే ఆయన కూడా చూడండి ఎంత హ్యాపీగా వీడియోకి అయితే ఉన్నాడు. బాగుంది. లాస్ట్ వరకు మాట ఉంది, చూపు ఉంది, అన్ని మాటలు కూడా మాట్లాడతాడు. అన్నీ బాగున్నాయి. సడన్గా ఇంకా ఆయనకి ఏజ్ పరంగా ఆయన మనకు దూరం అయిపోయినాడు అనమాట. అంతకంటే ఏం చెప్పలేము. ఈ వీడియో చూస్తా అంటేనే మాకు అయితే ఏడుపు వచ్చేసేసింది అనమాట. ఆఖరి పండుగ దీపావళి వరకు ఉంటారు అనుకో. దీపావళి పండుగ కూడా చేసుకుంటాం, తాతతో బాగా చేసుకుంటామని అనుకున్నాము, చేసుకోలేకపోయాము. మా పెద్దమ్మాయి కూడా హాలిడేస్కి పండగకి అయితే ఇంటికి వచ్చిందనమాట. తనతో అందరితో కలిసి ఈ వీడియో తీసుకుంటా అంటే ఇంకా మళ్ళీ మాకు ఇదే మెమరబుల్గా నిలిచిపోతుంది అని అయితే అనుకోలేదన్నమాట. మిస్ యూ తాత. ఈ వీడియో తీస్తుంటే మా లిషుగాడి యాక్టింగ్ చూడండి. అందరూ ఒక సెల్ఫీ ఫోటో తీసుకుందామంటే ఒకరి కళ్ళు మూస్తే ఒకరి కళ్ళు మూసేస్తున్నారు. క్లారిటీగా అయితే అస్సలు రావట్లేదు. ఎవరో ఒకరు మా లిషుగాడు చూడండి కళ్ళు ఎట్లా మూసేస్తాడు. వీడియో తీస్తున్నా కళ్ళు మూస్తున్నాడు, ఫోటో తీస్తున్నా ఫోటోకి కూడా రావట్లేదన్నమాట. ఎవరో ఒకరు. తాత అయితే స్టడీగా బాగా ఫోటో అయితే తీయించుకుంటున్నాడు. ఎంత బాగా తీయించుకుంటున్నాడు అబ్బా అని అనుకున్నాను. ఇది నేను తీసుకోకపోయిందంటే బహుశా మిస్ అయిపోయిండేదాన్నేమో. ఈ వీడియో తీసుకోబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తర్వాత అయితే తాతకి తినిపించేసేసామన్నమాట. తర్వాత అయితే మేము భోజనానికి అయితే కూర్చున్నామన్నమాట అండి.
అందరం కూర్చొని భోజనం అయితే చేసామన్నమాట. పూజ అయిపోయింది కదా, తర్వాత అందరం కూర్చున్నాం అన్నమాట. ఇలా కూర్చొని భోంచేస్తే అందరము పండగకి భలే సరదాగా ఉంటుంది కదా. తాతని కూడా హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి కాసేపు టీవీ పెట్టామన్నమాట. టీవీ చూస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఒక అర్ధగంట టీవీ పెడతాను, టీవీ చూడడం టీవీ చూస్తూ ఉంటాడనమాట. లేదు పడుకుంటావా తాత అని అంటే పడుకుంటాను అంటాడు. తీసుకెళ్ళి అయితే పడుకోబెట్టేస్తాం అనమాట. వీళ్ళు చూడండి భోజనం చేసే కాడ ఒక్కరన్నా గమ్మన కూర్చొని తింటానారేమో చూడండి. మా లిషుగాడు ఉంటే వాడు వాడి ఆకులోటి అన్నీ అందరికీ వేసేస్తాడు అనమాట. వాడికి నచ్చకపోతే నాకొద్దని అవి ఎవరో ఒకరు ఆకులో పెట్టేస్తాడు. మా పిల్లలు ఎట్లంటే, మా తేజు ఎట్లంటే ఎవరైనా పెడితే తినదు అసలుకి. ఎవరైనా ఆకులోంచి తీసి పెట్టినారనుకో పొరపాటున తినదనమాట. ఇలా జరిగిందండి వినాయక చవితి. ఏం చేస్తాం, మాకు లాస్ట్ తాతతో ఈ పండుగ అయితే హ్యాపీగా ఇలా జరుపుకున్నాం అన్నమాట. చేసిన వంటలన్నీ చేసామన్నమాట. ఇంకా దీపావళి అయితే ఇంకా బాగా చేసుకోవాలి తాతతో అని అనుకున్నాను. దీపావళికి దీపాలు అన్నీ తెప్పించుకోవాలి అని అనుకున్నాను. కొత్త సెట్ అయితే ఈ దీపాలు అయితే తీసుకున్నాను అన్నమాట. దీపావళికి బాగుంటుంది కదా అని చెప్పి మధ్యలోనే ఇలా జరిగిపోయింది. ఏం చేస్తాం. సో మా దీపావళి బాగా నచ్చిందండి. మా వినాయక చవితి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చి అంతేనండి, ఇంకేముంది. ఏం చెప్పినా ఏం మాట్లాడాలనిపించట్లేదన్నమాట. అంతే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే పెట్టాలని ఇంట్రెస్ట్ లేదనమాట. మెయిన్ పెట్టాలని అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. తాత లేకపోయేసరికి ఏదోలాగా బోసిపోయినట్టుగా ఉందన్నమాట. ఇంట్లో డిప్రెషన్ అనేట్టుగా అనిపిస్తుంది అనమాట. సరే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంతేనండి. తర్వాత అయితే ఈవినింగ్ స్వామిని అయితే ఎత్తేసామన్నమాట. స్వామిని నైవేద్యం ఇచ్చి స్వామిని అయితే ఎత్తేసామన్నమాట. ఈవినింగ్ అయిపోయింది, స్వామిని తీసేసామన్నమాట. సరే, బాయ్ అండి.